ఓకే అండి, ఆల్రెడీ బండి గురించిన వివరాలు నేను ఇచ్చేసాను. ఇప్పుడు బండిని నడిపించి చూద్దాము. 2 లీటర్ టర్బోచార్జ్ పెట్రోల్ ఇంజిన్ అండి, 190 PS మ్యాక్స్ పవర్, 320 Nm మ్యాక్స్ టార్క్, 7 స్పీడ్ DSG అంటే డైరెక్ట్ షిఫ్ట్ గేర్ బాక్స్ అంటారు, డ్యూయల్ క్లచ్ గేర్ బాక్స్. ఆల్రెడీ దీని గురించి వివరాలు నేను చెప్పేసి ఉంటాను. పక్కన మా వైఫ్ ఉన్నారు, ఫస్ట్ టైం వీడియోలో ఫీచర్ చేస్తున్నాను. 18th రోజు మా ఒక 15th వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో మీరు కావాలంటే విషెస్ చెప్పొచ్చు వదిన వాళ్ళకి, వదిన గారికి. సో ఇప్పుడు బండి ఎట్లుంది మనం డ్రైవ్ చేసి చూద్దాము. అసలు యాక్సిలరేషన్ వేరే లెవెల్లో ఉందండి, చూడొచ్చు. చాలా చాలా చక్కగా మనం ఆల్మోస్ట్ $160 కొట్టేసామండి. బ్రేక్స్ ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి కాబట్టి మనకి స్టాపింగ్ పవర్ చాలా చాలా రీఅష్యూరింగ్గా చాలా చక్కగా ఉంది. ఇది నా ఫేవరెట్ లేఅవుట్ అనమాట. మనం ఈ స్పీడో లేఅవుట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడున్న బటన్ని యూజ్ చేసి. ఈ లేఅవుట్ ట్విన్ డయల్ లేఅవుట్, లేకపోతే నార్మల్ లేఅవుట్, ఇటువంటి లేఅవుట్, లేకపోతే ఇందాక నేను పెట్టింది మధ్యలో ఈ రెవ్ కౌంటర్ విత్ స్పీడో మీటర్ వచ్చే లేఅవుట్ అనమాట. ఇంకోటి దీంట్లో ADAS ఫీచర్స్ ఏమి ఇవ్వలేదు, కానీ 9 ఎయిర్ బ్యాగ్స్ అనేది ఆఫర్ చేశారు, ఆ విషయం మీరు గమనించాలి. అండ్ రివర్సింగ్ కెమెరా మనం చూసినట్లయితే స్క్రీన్లో డీసెంట్ కెమెరా క్వాలిటీ ఉంది, కానీ ఇంకా బెటర్ క్వాలిటీ ఇవ్వాల్సిందే. ఎందుకంటే దగ్గర దాపు 50 లక్షలు ఉన్న కారు రేర్ వ్యూ కెమెరా క్వాలిటీ అంత రిచ్గా లేదు. సో అదొక విషయము దీంట్లో మైనస్గా మిగిలిపోతుంది. అంటే ఈ ప్రైస్కి మనం ఎక్స్పెక్ట్ చేసే వాల్యూ ప్రపోజిషన్కి ఇది మ్యాచ్ అవ్వట్లేదు. సో అది చెప్పాలి. ఇంకోటి మిగతాదంతా కూడా డ్రైవింగ్ డైనమిక్స్ కానివ్వండి, సీమ్లెస్ గేర్ షిఫ్ట్స్ కానివ్వండి, స్టీరింగ్ క్యాలిబ్రేషన్ కానివ్వండి, స్టీరింగ్ ఫీల్ కానివ్వండి, అసలు అబ్సల్యూట్లీ అదృష్టండి. ఎందుకంటే 18-inch వీల్స్ మనకి. అండ్ ఇప్పుడు D మోడ్లో ఉంది. స్పోర్ట్ మోడ్లో పెట్టుకుని తొక్కేస్తే ఇట్ లిటరలీ పుషెస్ యూ బ్యాక్ ఆన్ ద సీట్ అండి. చూడొచ్చు, విత్ ఇన్ నో టైం మనము 100 టచ్ చేసేసాము. అండ్ దాంట్లో కూడా రాక్ సాలిడ్ స్టెబిలిటీ, NVH లెవెల్స్ చాలా చాలా వెల్ మెయింటైన్డ్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకి 0 క్యాబిన్ నాయిస్ అండి, అసలు ఎటువంటి ఇంజిన్ నాయిస్ ఫిల్టర్ అవ్వట్లేదు. సో NVH లెవెల్స్ చాలా వెల్ మెయింటైన్డ్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక ఎలక్ట్రిక్ కార్ లాగా అంత క్వైట్గా అనిపిస్తుంది. ఐడ్లింగ్ టైంలో అయితే మీకు బండి స్టార్ట్ ఉందా ఆఫ్ ఉందా కూడా మీకు అర్థం కాదు, అంత రిఫైన్మెంట్ ఆఫర్ చేశారు. సస్పెన్షన్ మనకి డ్యూయల్ షెల్ లిక్విడ్ గ్యాస్ చార్జ్ షాక్ అబ్జార్బర్స్ మనకి ఆఫర్ చేయబడింది. అది చాలా మంచి రైడ్ క్వాలిటీ, బెస్ట్ ఇన్ క్లాస్ రైడ్ క్వాలిటీ ఆఫర్ చేస్తుంది. అండ్ మనకి బేసిక్గా హై స్పీడ్ కార్నరింగ్లో కూడా మనకి ఎటువంటి బాడీ రోల్ లేకుండా కాపాడుతుంది. అంటే SUVs అంటేనే మనకి బాడీ రోల్ అనేది మస్ట్ అండ్ షుడ్. కానీ చూడండి, మనము ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్లో మనము ఈ కార్నర్ కొడుతున్నాము, లాంగ్ స్వీపింగ్ కార్నర్. దాంట్లో ఆల్మోస్ట్ 140లో కొడుతున్నానండి. సో దాంట్లో కూడా మనకి ఎటువంటి ఇన్స్టెబిలిటీ లేదు, చాలా చాలా స్టేబుల్గా ముందుకు వస్తుంది. కాబట్టి మనకి హై స్పీడ్ కార్నరింగ్ స్టెబిలిటీ అనేది చాలా అల్టిమేట్గా ఉంది. డ్రైవింగ్ డైనమిక్స్ అనేది పక్కాగా ఉన్నాయి. అండ్ MQB A2 ప్లాట్ఫామ్ ఏదైతే మనకి టిగ్వాన్ ఆల్ స్పేస్ కార్లో యూజ్ చేయబడుతుందో, Audi Q3లో యూజ్ చేయబడుతుందో అదే చాసీ లేఅవుట్ అనమాట, అదే ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేయబడింది. సో దానివల్ల మనకి రాక్ సాలిడ్ స్టెబిలిటీ అనేది మనకి ఈ కార్ అనేది ఆఫర్ చేస్తుంది హై స్పీడ్ కార్నరింగ్ చేసేటప్పుడు కూడా, విత్ మినిమల్ టు 0 బాడీ రోల్ అనమాట. అండ్ ఓవరాల్ లగ్జరీ ఫీచర్స్ చూసినట్లయితే మనకి వెంటిలేటెడ్ సీట్స్ కానివ్వండి, పానోరామిక్ సన్ రూఫ్, మ్యాసివ్ పానోరామిక్ సన్ రూఫ్, మళ్ళీ క్యాంటన్ స్పీకర్స్, ఇవన్నీ కూడా మనకి ఆఫర్ చేయబడ్డాయి. అండ్ మెయిన్ సేఫ్టీ అండి, 9 ఎయిర్ బ్యాగ్స్ ఆఫర్ చేశారు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది,
అండ్ రోల్ ఓవర్ మిటిగేషన్ ఉంది. ఎంఎస్ఆర్ మోటార్ స్లిప్ రెగ్యులేషన్ ఆల్మోస్ట్ మన స్లిప్పర్ క్లచ్ లాగా పనిచేస్తుంది. సో ఇటువంటి ఫీచర్స్ అన్ని మనకి ఆఫర్ చేయడము హైలైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఒక ఎంగేజింగ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ పొందుకోవాలనుకుంటే బా ఓ స్పోర్ట్స్ కార్ లెక్క దూసుకెళ్తుందండి. అసలు మీరు చూడొచ్చు ఎంత చక్కగా, ఎంత బ్యూటిఫుల్గా రోడ్ హోల్డింగ్ కేపబిలిటీతో ఇది ముందుకెళ్తుంది అనేది. అంటే కోడియాక్ అనేది ఎప్పటి నుంచో ఒక బెంచ్ మార్క్గా ఉంది డ్రైవింగ్ డైనమిక్స్ అండ్ స్టెబిలిటీ పరంగా. హై స్పీడ్ స్టెబిలిటీ లేకపోతే క్యాబిన్ ఓరియంటేషన్ అన్ని పరంగా కూడా స్కోడా మనము దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మంచి రెప్యుటేషన్తో ముందుకు వస్తుంది. అండ్ టాలీవుడ్స్ ఫేవరెట్ బ్రాండ్ అంటారు స్కోడా. సో నాకు నచ్చిన విషయము కోడియాక్లో హై స్పీడ్ స్టెబిలిటీ, గ్రేట్ కంట్రోల్, గ్రేట్ పాయిస్, గ్రేట్ కంపోజర్, సస్పెన్షన్ డాంపింగ్ సెట్టింగ్స్ అల్టిమేట్, బ్రేకింగ్ స్టాపింగ్ పవర్ చాలా చక్కగా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకి క్యాబిన్ స్పేస్ మీరు చూడండి, అసలు ఎటువంటి సహాయం లేకుండా మీరు 360 డిగ్రీ కెమెరా లేకుండా కూడా హ్యాపీగా బండిని తిప్పేయచ్చు. అంత మంచి గ్లాస్ ఏరియా, ఓపెన్ గ్లాస్ ఏరియా ఇచ్చారు. సో ఎటువంటి క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ లేకుండా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ స్పేస్ మేనేజ్మెంట్ చాలా చక్కగా ఉంది. 7 సీటర్ ఉన్నా కానీ 7 మెంబర్స్ కూడా హ్యాపీగా కూర్చునేటట్లు ఆఫర్ చేయబడిన స్పేస్ మేనేజ్మెంట్ అనమాట. సో అంతే అండి, ఇది బండి యొక్క ఓవర్ వ్యూ అండ్ బండి యొక్క డ్రైవ్ ఇంప్రెషన్. ఆల్రెడీ బండి గురించిన వివరాలు నేను ఆల్రెడీ ఓవర్ వ్యూలో ఇచ్చేసాను. మీరు ఈ కోడియాక్ డ్రైవ్ చేశారా లేదా? వీలైనంత త్వరలో ఇది అట్లీస్ట్ ఒక ఎంతూజియాస్ట్గా డ్రైవ్ చేయండి, ఖచ్చితంగా మీరు ఫిదా అయిపోతారు, అది నేను గ్యారంటీ ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒక కార్ ఎంతూజియాస్ట్గా నేను చెప్తున్నాను, మీరు కావాల్సిన ఆ డ్రైవింగ్ థ్రిల్, డ్రైవింగ్ ఎంగేజింగ్ ఎక్స్పీరియన్స్, ఆ ఇంటెన్సిటీ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే, ఒక ఎస్యూవీలో ఒక స్పోర్ట్స్ కార్ ఫీల్ పొందుకోవాలనుకుంటే కోడియాక్ కన్నా మించిన పర్ఫార్మెన్స్, ఆ పర్ఫార్మర్ అఫోర్డబుల్ రేంజ్లో వేరే ఏది కూడా ఆఫర్ చేయలేదు. సో హ్యాట్స్ ఆఫ్ టు స్కోడా అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు కొత్త అప్గ్రేడ్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. సో లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ కార్ అప్డేట్స్ కోసం మన డినోస్ వరల్డ్ తెలుగు సబ్స్క్రైబ్ చేసి మీరు వెయిట్ చేయండి. ఆల్ ద ఆటో ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ లభిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.